నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్ చెప్పారు చూసారా, దాని వెనకాల పెద్ద శాస్త్రమే ఉందండి. ఎందుకు నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్ అంటే, ఒక వ్యక్తి మీద ఒక తీర్పు మీరు ఇచ్చారు అంటే ఇచ్చింది మీరు, ఆ వ్యక్తికే కాదు. ఆ తీర్పు ఇచ్చిన మీ అంతరంగంలో ఆ తీర్పు మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి అలాంటి వాడు అయినా అలాంటి వాడు కాకపోయినా సరే మీరు బాధపడతారు, ఆ వ్యక్తికి ఏం బాధ ఉండదు. ఒక జడ్జ్ చేస్తే మీరు జడ్జ్ చేయబడ్డ వ్యక్తికి బాధ ఉండదు, మీకుంటుంది అది ఆ ఎమోషన్ క్యారింగ్లో, మీరు దాన్ని సఫర్ అవుతూ ఉంటారు. అందుకే నో జడ్జిమెంట్స్ నో కంప్లైంట్స్. ఇంత అద్భుతంగా వర్డ్స్ ఇక్కడ ఫ్రేమ్ చేశారు రామతా మాస్టర్. ఎవరు ఎలా ఉన్నా ఒకటే అనుకుందామండి, మనందరం ఎవరం దైవాలని కదా, కానీ అందరం ఒకేలాగా ఎందుకు లేము? ఎందుకంటే మన ఆత్మ ఒక ప్రత్యేకత కలిగిన ఆత్మ. నా ఆత్మ లక్షణాలు మీ ఆత్మ లక్షణాలు సేమే, కానీ నా ఆత్మకున్న కొన్ని ప్రత్యేకత మీ ఆత్మకు ఉండదు. మీ ఆత్మకు స్పెషాలిటీ ఉంటుంది. ఇది ఒక రంగురంగుల ఉద్యానవనం. రోజా పూలు ఉంటాయి, మందార పూలు ఉంటాయి, కలువ పూలు ఉంటాయి, మల్లె పూలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి, జాజి పూలు ఉంటాయి, సంపెంగలు, బంతులు, చామంతులు ఎన్నో ఉంటాయి. దేని ప్రత్యేకత దానిది. ఒక రోజా పువ్వు ఒక బంతి పువ్వు దగ్గరకు వచ్చి, నేను చూడు ఎర్రగా ఎంత బాగున్నాను, నాకు ఎంత మంచి వాసన వస్తుంది, నీకు వాసన రావట్లేదు, నువ్వు ఏదో గుబురు గుబురుగా ఉన్నావు, నువ్వు పసుపు రంగులో ఉన్నావంటే ఎలా ఉంటుంది? అది మూర్ఖత్వం కదా. దాన్ని ఏమంటాం మనం? ఒక పువ్వు ఇంకో పువ్వు దగ్గరకు వచ్చి, నువ్వు నాలాగా లేవు, నీకు నాలాగా వాసన రావట్లేదు, నువ్వు పువ్వే కాదు అంటే అది మూర్ఖత్వమే కదా. అలాగే దైవాలనే అయినటువంటి మనం మన సహదైవం దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా ఉండట్లేదు, నువ్వు అలా ఉండట్లేదు అంటే మరి దీన్నేమంటారు? మూర్ఖత్వమే కదా. సో అందరినీ యాక్సెప్టెన్స్ చేయగలగాలి. మళ్ళీ ఇంకోనండి, నీ ఉనికి ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సిందే. నీ ఉనికి ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సిందే. అది కూడా బాహ్యంలో, అంతరంగంలో కాదు. శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధం మొత్తం నడిపించి 16 అక్షోహిణుల సైన్యాన్ని 16 రోజులు సంహరిస్తాడు. బాహ్యంలో, అంతరంగంలో తనకి ఎవరి మీద కోపం ఉండదు. బాహ్యంలోనే సంహరిస్తాడు అందరినీ. అంతరంగంలోని తీసుకుపోతుంది, హృదయంలోని తీసుకుపోతుంది. ఇది చెప్పినంత ఈజీ కాదు. ఇది నేను చెప్పేసాను ఇలా చేయండి అంటే మీకు వెంటనే సాధ్యం కాకపోవచ్చు కూడా, ప్రాక్టీస్ మీద సాధ్యం అవుతుంది. సాధ్యమే చేసిన వాళ్ళకి ఉన్నారు. దీన్ని సాక్షి భావన అంటారు. సంఘటన ఎలా జరిగినా సరే, తామరాకు మీద నీటి బొట్టులాగా, తామరాకు మీద నీటి బొట్టు అంటకుండా ఉంటుంది, ఒక సాక్షి భావనలో ఉంటుంది. కానీ అలాగని మనం భౌతిక జీవితాన్ని కూడా అలా చేస్తూ ఆనందంగా అనుభవించాలి. మనం మానవుడిగా జన్మ తీసుకుందే, మానవుడిగా మనం చేయాల్సినటువంటి అన్ని పనులు సంపూర్తిగా సకార్యంగా చేయడం కోసం జన్మ తీసుకున్నాం మనం. కానీ మనం దైవాలం అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో మనం ఉన్నాం. ఎస్ వీఆర్ గాడ్స్ అనేటువంటి బ్యాక్గ్రౌండ్తో మనం ఉండి హ్యూమన్ అనేటువంటి వర్క్ మనం చేస్తూ ఉండాలి. అందుకే ఎవరిని ఎవరు ఎలా ఉన్నారు యాక్సెప్ట్ చేయండి. ఒక్కటే అనుకోండి, అది ప్రత్యేకత. రామ్తా అంటారు, యువర్ హ్యూమన్స్, ఐ లైక్ యూ అంటాడు ఆయన, బికాస్ దిస్ ఇస్ అ స్పెషాలిటీ. ఆయన ఒక హంతకుడిని కూడా ఏమంటాడు తెలుసా? ఓకే ఈజ్ ఎ మర్డరర్, ఇది స్పెషాలిటీ అంటాడు. అది ఆయన ప్రత్యేకత కావచ్చు అంటాడు. ఒక హంతకుడిని కూడా ఆయన హంతకుడిగా చూడాడు, ఒక మానవుడిగా చూస్తాడు, ఒక దైవంగా చూస్తాడు. అతను దర్శనం కావచ్చు, అతను అలా ఎంచుకుని వచ్చాడేమో, కానీ తర్వాత తన జీవితంలో మార్పు చెందుతాడు కదా. అందుకని ఎవరు ఎలా ఉన్నా, ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నా, ఆ వ్యక్తులని కానీ ఆ వ్యక్తుల ప్రవర్తన వల్ల మీలో ఏర్పడ్డ ఆ ప్రభావాలని అంతరంగం నుంచి బహిష్కరించండి, అంతరంగం నుంచి తీసుకునేయండి. మళ్ళీ మనకి తెలిసిన వాళ్ళు అలా ప్రవర్తిస్తే మనం వాళ్ళని మార్చాల్సి. ఇక్కడ మీ సహోదరుడు కావచ్చు, మీ సహోదరి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఒక సరికానిది మీరు చేస్తున్నారంటే మరి దాన్ని మార్చకూడదా? ఒక ప్రశ్న వస్తుంది మీరు. సార్ నువ్వు దాన్ని పట్టించుకోవద్దని మార్చకూడదు. ఎస్ మార్చాలి. కానీ ఎలా మార్చాలి? ప్రేమతో మార్చాలి, ద్వేషంతో మార్చకూడదు, యాక్సెప్టెన్సీతో మార్చాలి. ద్వేషంతో, పగతో, నువ్వు చేసే తప్పు, నువ్వు మారాల్సిందే, అట్లా విడమర్చి చెప్పాలి. అక్కడ ప్రేమను ఉపయోగించాలి. ప్రేమ అనేటువంటి ఆయుధాన్ని కనుక మనం ఉపయోగించి వాళ్ళు మనం మార్చాలి. అందరికంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలండి. ఒక పువ్వు ఆ విరబూస్తే సుగంధం అదే వస్తుంది, మకరందం దాంట్లో అదే వస్తుంది. ఏదో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అది తాను విరబూస్తే చాలు. చుట్టుపక్కల మైక్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, నేను విరబూసాను, నేను నాలుగు సుగంధం వస్తుంది అని మైక్ పెట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు విరబూసి చాలు, తోట మొత్తానికి అర్థమవుతుంది ఈ రోజు ఈ పువ్వు విరబూసింది. మీరు చూసారా, పువ్వులు కూడా విరబోయడం రాత్రిపూట మాత్రమే చేస్తారు. మ్యాక్సిమం రాత్రి ఆ నిశ్శబ్దంలో, ఆ ఏకాంతంలో తన లోపలి నుంచి అలా విరబూస్తాయండి.
మీకు ఆ గొంగలి పురుగు ఒక సీతాకోచిలుకగా మారడం కూడా ఒక నిశ్శబ్దంగా చేస్తుంది. ఆ సినిమాలో అతను చూపిస్తాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా గత సినిమాలో ఇక నాని క్యారెక్టర్ ఒక స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి నుంచి అందరికీ సహాయం చేసే ఒక వ్యక్తిగా, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటే తను వెళ్ళి ఆమెను కాపాడి ఆ చిన్న పిల్లవాడిని చేతిలో ఎత్తుకుంటాడు కదా. తనలో మార్పు వచ్చినప్పుడు తర్వాత లాస్ట్కి తనలో మార్పు వచ్చినప్పుడు తనకు కనబడుతుంది ఆ మార్పు. అక్కడ అలా చూస్తాడు, అలా గొంగళి నుంచి ఇలా బయటకు వస్తుంది ఆ సీతాకోచిలుక. మార్పు, మనిషిలో మార్పు, మనలో రావాలి మార్పు, మన అంతరంగంలో రావాలి మార్పు. అది మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, గంట వేయాల్సిన అవసరం లేదు. నీలో మార్పు వస్తే నిన్ను చూసి 10 మంది అర్థమవుతుంది వాళ్ళకి. రమణ మహర్షి ఇంకా నోరిప్పాడా, ఎక్కడికైనా వెళ్ళాడా, ఉన్న చోటే కూర్చున్నాడు. ప్రపంచం మొత్తం ఆయన పాదాల చింతకు వచ్చింది. ఎందుకు అర్థమైంది అక్కడ. పువ్వు విరబూసింది, మొక్క విరబూసింది, అర్థమైంది అక్కడ. సత్యం విప్పారింది అన్న విషయం అర్థమైంది అక్కడ. అలా అలా మనలో రావాలి మార్పు, మన అంతరంగంలో రావాలి మార్పు. అది ప్రేమ ద్వారా సాధ్యం. ఓకేనా? అలా మన సహోదరుల గురించి అందుకు చూడండి ఆయన ఏమంటుందంటే, ఈ సహజ అమాయకత్వ స్థితి, నాయన నువ్వు ఏదో ప్రాక్టీస్ చేస్తాను, నేను ఎక్కడికి అడవుల్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తానంటే రాదు. సహజ అమాయకత్వ స్థితి నువ్వు ఉన్న చోటే, నీ ఇంట్లోనే, నీ ఆఫీస్లోనే, నీ షాప్లోనే, నీ ఉద్యోగంలోనే నువ్వు చేయాలి. ఎక్కడికో వెళ్ళి నేను ఇన్నోసెన్స్ స్టేట్ని ప్రాక్టీస్ చేస్తాను అంటే అది ఇంకా పెద్ద మూర్ఖత్వం. అది ప్రాక్టీస్ ద్వారా రాదు, అవగాహన ద్వారా వస్తుంది. సహజమైన అవగాహన ద్వారా వస్తుంది. ఒక అవగాహన వచ్చినప్పుడు అది ఏ అభ్యాసం చేయడం వల్లనో, ఏ సాధన చేయడం వల్ల రాదు. నో జడ్జిమెంట్ మనకు అలవాటైతే వస్తుంది. ఫస్ట్ నో జడ్జిమెంట్, ఎవరు ఎలా ఉన్నా అంగీకరించేస్తుంది. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. అందుకే ప్రతిసారి చెప్పిన ఆ విషయం చాలా, ఆయన ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో మందిని అధ్యయనం చేసి అని చెప్పేటువంటి విషయం అన్నమాట. సో అలా మనం మన సోదరుల పట్ల కూడా ఒకవేళ మనకి ఏదైనా భావన ఉంటే అంతరంగంలోకి తీసుకుని వెళ్ళొద్దు. అభిప్రాయ భేదాలు అని చెప్పి ఆ వర్డ్తో సరిపెట్టి దాన్ని మనం రీడిఫైన్, అది ఏంటి, ఏం జరిగింది అనేది తనకి అర్థం కాకపోయినా మన వైపు నుంచి ఒక చొరవ. అంటే నేను అన్నాను ఇందాక, ముందడుగు ప్రతి ఒక్కరు వేస్తారు. ముందడుగు వేయడానికి పెద్ద ఏమంటారు శక్తి అవసరం లేదు, వెనకడుగు వేయడానికి దమ్ము కావాలి. ఒక అడుగు మన తప్పు లేకుండా ఒక అడుగు వెనక్కి వేసి ఆ బంధాన్ని కావాలనుకుంటే దమ్ము కావాలి. అలా వెనకడుగు మనం వేయగలగాలి, అంతే కదా. మన తప్పు లేకుండా మనం ఒక స్టెప్ వెనక్కి వేసి బంధాన్ని కాపాడుకోవాలంటే మన ఇగో ఒప్పుకోదండి అస్సలు. మన మనస్సు ఎట్లా తెలుసా, నీ తప్పు లేదు, నువ్వెందుకు వెనకడుగు వేస్తున్నావు, వాడు మాట అన్నాడు, నువ్వెందుకు కామైపోయావు. ఇగో దెబ్బతింటుంది, వ్యక్తిత్వం మామూలుగా ఉండదు. వ్యక్తిత్వం, మీరు మహాశివుడి బొమ్మ చూసారా, మహాదేవుడు సింహం మీద కూర్చొని ఉంటాడు. సింహం మీద కూర్చుంటాడు, సారీ ఆ పులి మీద కూర్చుంటాడు. పులి చర్మం మీద కూర్చోడు. మహాశివుడు పులి మీదే కూర్చుంటాడు. పులిని ఒత్తి పెట్టి కూర్చుంటాడు. పులి అంటే వ్యక్తిత్వం. అక్కడ వ్యక్తిత్వాన్ని తొక్కి కూర్చుంటాడు. మహాశివుడు కూర్చున్నా సరే ఆ పులి కోరలు తెరిచే ఉంటుంది. బొమ్మ జాగ్రత్తగా చూడండి. ఈసారి శివుడి బొమ్మ జాగ్రత్తగా చూడండి. తోలు మీద కూర్చోడాడు. పులిని అనగదొక్కి, వ్యక్తిత్వాన్ని సైతం అనగదొక్కి, నేను ఆత్మని, నేను దైవాన్ని, నేను స్వయాన్ని అని చెప్పడం కోసం ఆ పులిని అనగదొక్కుతాడు. అయినా సరే పైన కూర్చుంది ఎవరైనా సరే అని చెప్పి అది కూడా కోరలు తెరిచే ఉంటుంది. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు మళ్ళీ లేద్దామని చెప్పి. మన వ్యక్తిత్వం అంతా తేలిక కాదు, అసలు మనల్ని విమర్శిస్తూనే ఉంటుంది ప్రతి క్షణం కూడా. ప్లస్ దాన్ని మన అదుపులోనికి తెచ్చుకుంటే అది మన గొప్ప మిత్రుడు. అది గొప్ప మిత్రుడు, మన ప్రియమైన శత్రువు అనమాట. మన ప్రియమైన శత్రువు మన వ్యక్తిత్వం. అయినా సరే అది ఎంత చెప్తున్నా ఒక్క సెకండ్, నేను అదే చెప్పుకున్నాను కదా, ఒక్క సెకండ్ చాలండి మనిషి జీవితాన్ని మార్చడానికి. ఒక్క నిమిషం చాలు. బంధాలు కాపాడుకోవడానికి, బాంధవ్యాలు కాపాడుకోవడానికి ఒక్క నిమిషం చాలు. ఒక్క నిమిషం వెనకడుగు వేయండి. ఎందుకంటే మీకు తెలుసు కదా సబ్జెక్ట్. ఒక్క సెకండ్ వెనకడుగు నిజంగానే వేయండి. భౌతిక కూడా ఒకసారి వెనక్కేయండి, మీ బ్రెయిన్లో వస్తుంది ఎస్ మనం ఆగాలి అని. అందుకే అంటారు కదా చాలా మంది, పరిగెత్తడం గ్రేట్ కాదు, పరుగు ఆపడం గ్రేట్ అని శోభన్ బాబు గారు చెప్తారు. నువ్వు పరిగెత్తడం కాదు గ్రేట్, పరుగు ఆపడం గ్రేట్. పరుగు ఆపడం చాలా గ్రేట్ అని చెప్పి. సో మనం ఈరోజు సహోదరులతో ప్రేమ మనం తెలుసుకున్నాము. నిన్నటి నుంచి మనం ప్రేమ మాధుర్యం గురించి సబ్జెక్ట్ మన రన్ అవుతుంది మాస్టర్స్. తల్లిదండ్రులతో ఎలా ప్రేమతో ఉండాలి అన్న విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే, తల్లిదండ్రులతో మనం ప్రేమగా ఉండాలి అంటే వారికి మనం ఆ గౌరవం ఇవ్వాలి, శ్రద్ధ ఇవ్వాలి, తగిన సమయం ఇవ్వాలి. మొత్తం పాయింట్ అన్నమాట, టోటల్ సబ్జెక్ట్లో పాయింట్. తర్వాత పిల్లల పట్ల మనం ప్రేమతో ఎలా ఉండాలి అంటే, పిల్లలకి మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నేర్పాలి, సత్యాన్ని నేర్పాలి, ఇవ్వడాన్ని నేర్పాలి. పుచ్చుకోవడం కాదు, పిల్లలకు కూడా ఇవ్వడం నేర్పాలి. అది పిల్లలతోటి. సహోదరులతో ప్రేమ విషయానికి వచ్చేటప్పటికే
వారు మనం సమానము అన్న విషయాన్ని మనం గమనించి వారితో మనకి ఏదైనా ఉంటే అది అభిప్రాయ భేదాలు మాత్రమే అనుకొని వాటిని అవి సమసిపోయేలా మనమే ఒక స్టెప్ వెనుకడుగు వేయాలి అనేది మనం నేర్చుకున్నాము. ఇంకా దీంట్లో మనకి శత్రువులతో ప్రేమ ఉంటుంది, అది భలే ఉంటుంది. శత్రువులతో ప్రేమ టాపిక్ ఉంటుంది. మాస్టర్స్ మీరు మాట్లాడతారా? సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లాసు ఎవరో మేము మధ్యలో వచ్చాము, క్షమించాలి. ఏ రాయి వెళ్ళగొట్టినా ఏ రాయితో కొట్టినా చాలా అంటారు చూడ. ఎవరు చెప్పినా ఒకటే. నేను ఇక ఖాళీగా ఉంది, ఇలా పండగ చుట్టూ సరదాగా వచ్చాము, గెస్ట్ హౌస్కి వచ్చాము, క్లీన్ చేద్దాం అనిపిస్తుంది. వచ్చాము. సరే, మా కోసం సమయంతో కూడా బాబా అడిగాం, రిక్వెస్ట్ చేసాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చిన్న పళ్ళు మూసుకున్నా, చిన్న మేము చెప్పేది మనసు లోపల థ్యాంక్స్ చెప్తాం. ఫస్ట్ ఈ దేహం రావడానికి కారణమైన జన్మించిన తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాం మనసు లోపల. అలాగే తోటి సహోదరు సిస్టర్ బ్రదర్స్ చేయి కొట్టుకొని మాట కలిగిన మీ సిస్టర్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. అలాగే మీకు అక్షరం ఫస్ట్ గురు పరంపర అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చోవడానికి కారణమైన ప్రేమరు శ్వాసపతిజీ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను మనసులో. అలాగే మార్నింగ్ లేచిన కాడ ఈవినింగ్ పడుకునేదాకా ఎంతో మంది సహాయంతో దేహం పడబడి రైతన్న కాడ నుంచి మున్సిపల్ సోదరులు ఎంతో మంది సహాయంతో దేహం నడుస్తున్నాం. అందరూ థ్యాంక్స్ చెప్పండి. బట్టలు వేసేవాళ్ళు ఎంతో. అలాగే మంచి కొత్తల ఆధారంగానే దేహం నడుస్తుంది. నీరు, గాలి, ఆకాశం, ప్రతి క్షణం గాలితోటి, ప్రతి క్షణం నీరుతోటి, ప్రతి క్షణం భూమిలో వచ్చే ఆహారంతో ఆకాశం అందిస్తూ చెప్తున్నట్టు థ్యాంక్స్. అలాగే వీటన్నిటి సృష్టించిన ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మీరు దేవుడు రూపాలు అనుకోండి. ఆ శక్తి భూమి, నీరు, సర్వాన్ని సృష్టించిన ఒక శక్తి ఉంది. ప్రతి క్షణం నువ్వు చూడడానికి, మాట్లాడటానికి, వినడానికి అన్నిటికీ ఉపయోగకరమైన శక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఈ ప్రాణంలో కూర్చోవడానికి ఎంతో మంది దాతలు హెల్ప్ చేశారు. అన్నదాత నుంచి ఈ కూర్చుని చేతి కానీ ఎంతో మంది మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. కూర్చోవాలంటే ఎంతో మంది సహాయంతో ఇక్కడ కూర్చోగలిగాము. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఈ క్షణం మీకు ఎవరైనా శత్రువులు ఎవరైనా ఉంటే, కలకల వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్షణం ఒకసారి వాడిని క్షమించినట్టు భావించండి. వాళ్ళు మీకు కోపం ఉంటే వాళ్ళు మిమ్మల్ని క్షమించినట్టు ఈ క్షణం భావించండి. స్లో వెళ్తాం. థ్యాంక్ యూ. ఈ క్షణం బ్రదరు చెప్పిన మాట చాలా అద్భుతంగా, పేషెన్సీ, యాక్సెప్టేషన్స్, వాళ్ళ బుక్లో అమాయకత్వం చెప్పాడు. చాలా ఏంటంటే మనకు చాలా ప్రాబ్లం రావడానికి కూడా కొంచెం తెలివితేటలు మనకి ఎక్కువ అయ్యాయి. ప్రాబ్లం అక్కడే మనకు స్టార్ట్ అయింది. ఎక్కడంటే కొంచెం ఎక్కువ డోస్ ఎక్కువ అయింది. అతనుడు ముందు ఆయన కూడా కొంచెం ఒక ఫిగర్ తీసుకుని ప్రాబ్లం లేదు ఆయన అంటాడు. ఒక 4 ఎక్స్ట్రా ఇది ఏమంటారు అంటారు, పడిపోయి ఉంటాడు. అందుకని మనకు కూడా అత్తాగోళ్ళ మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, సంసారాల ఫ్యామిలీ మధ్య కావచ్చు, మనం చేస్తున్న పని దగ్గర కావచ్చు, కొంచెం తెలివితేటలు ఎక్కువయ్యే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నా మిత్రులారా, మనంతా 2 ఎందుకు వచ్చామని క్వశ్చన్ తెచ్చుకోవాలి. ఇక్కడికంతా దేని గురించి వచ్చారు మీరు అనేది ఎవరైనా చెప్పగలరా? ఇక్కడికి ఈ ప్రాంగణం గురుగారు సత్సంగం వినడానికి ఏ పాయింట్ మీకు ఎక్కడ వచ్చారు? అసలు భూమి మీద ఎందుకు వచ్చారు అంతగా తెలుసుకున్నారా?
అంటే ఒక మనిషి ఇక్కడ రావటం అనేది ధ్యానం చెప్పేశారు. ఓకే, భూమి మీదకి ఈ రూపంలో ఈ చేతులు కాళ్ళతోటి మీ ఇష్ట ప్రకారం వచ్చారా, లేకపోతే మీకు తెలియకుండా వచ్చారా? మీ ఇష్ట ప్రకారం వచ్చారా? ఇంకా వాళ్ళు చెప్పండి. గౌరవ మీకు చెప్పండి బంగారాలు. అమ్మ చెప్తుంది మంచి మాట. ఎందుకంటే ఈ భూమి మీద రావడానికి మన ఇష్టం కాదు. అది ఈ తల్లిదండ్రులను పుడతానుకో, ఈ మతంలో పుడతానుకో, ఈ తక్కువ ఎక్కువ డబ్బు ఆస్ట్రేలియా ప్రకారం పుడతానుకో, ఆస్తి ఉండవడానికి పుడతానుకో, అది మన ఇష్టం. లేదనుకో అది మన ఇష్టం అనుకో. అమ్మాయి కొడుకు పుట్టాడు సరిపోదు కదా. ఇక్కడ కూర్చున్నాను లేకపోతే వనవాసి పుట్టావు అనుకో. మీరు నేను ఇష్టం కొడితే మరి ఇక్కడ ఏ గ్రామంలో ఎందుకు వచ్చావు? నీ ఇష్టమైన గ్రామంతో కూర్చుండాలి కదా. గుడ్ గుడ్ ఓకే గుడ్ చదువు. నాకు అందుకేనంటే ఎవరు మన ఇష్ట ప్రకారం రాలేదు, కానీ ఇష్ట ప్రకారం వచ్చామని అని మనం కొన్ని ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. దాన్ని చెప్పుకోవచ్చు, అడిగిన దానికి దీన్ని చెప్పవచ్చు, అమ్మ చెప్పవచ్చు. దేనికైనా ఒక కథలు ఉంటాయి. దేనికైనా ఉంది. దేనికైనా ఏది తప్పు కాదు. ఈ ప్రపంచంలో అంతా ఏది తప్పు లేదు, అంత రైట్ అండ్ రాంగ్ లేదు, అంతా మంచే. మనం చూసే భావన బట్టి ఉంటుంది.